మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై ప్రభుత్వం దగ్గర రిపోర్టు ఉందన్నారు హోంమంత్రి అనిత. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివేదిక కోరడంలో తప్పులేదన్నారు. సీఎం చంద్రబాబుతో సమీక్ష తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. తమ మధ్య సమన్వయం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు. నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులు మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు సమన్వయం ఉంది, శాఖల మధ్యలో సమన్వయం ఉంది. మాకు ఎటువంటి ఈగోస్ లేకుండా మేము పనిచేస్తున్నాం. మా అధికారులు ఎటువంటి ఈగోస్ లేకుండా పనిచేస్తున్నారు. మీకు కావాల్సింది రిజల్ట్, మంచి పరిపాలన. మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై ప్రభుత్వం దగ్గర రిపోర్టు ఉందన్నారు హోంమంత్రి అనిత. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివేదిక కోరడంలో తప్పులేదన్నారు. సీఎం చంద్రబాబుతో సమీక్ష తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇక తమ మధ్య సమన్వయం ఉందన్నారు అనిత. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. బ్రాహ్మణి, ఈ రోజు ఏదైతే హోం శాఖకు సంబంధించినటువంటి సమీక్ష తర్వాత అనిత ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో కందుకూరిలో లక్ష్మీనాయుడు హత్య కేసుకు సంబంధించినంత వరకు కూడా సీఎం ఆదేశాలతోటి పరామర్శించామని, ఆ తర్వాత ఏదైతే వారికి కుటుంబానికి కేవలం ఖచ్చితంగా అండదండగా ఉంటామని చెప్పడంతో పాటుగా ఏదైతే డిప్యూటీ సీఎం కి సంబంధించినటువంటి వ్యవహారం ఈ రోజు భీమవరం డిఎస్పీ వ్యవహార శైలికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే చర్యలు తీసుకున్నారో దానికి సంబంధించి హోంమంత్రి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిఎస్పీ నివేదిక అనేది కోరవచ్చు, అందులో తప్పేమీ లేదు. భీమవరం డిఎస్పీ వ్యవహార శైలికి సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో అది హోంశాఖ దగ్గర ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ అడిగే అర్హత ఖచ్చితంగా ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి ఉంటుంది. అలాగే ఈ విషయంలో ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కూటమిలో అందరం కూడా కలిసే ఉన్నాము, ఎవరికి ఎటువంటి అపోహలు లేవు అంటూ కూడా హోంమంత్రి అంతా స్పష్టం చేశారు. ఏదైతే కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా హోంమంత్రి సమాధానం చెప్తూ ఏ విషయంలోనూ కూడా అటు కూటమిలో ఉన్నటువంటి అటు జనసేనకి బీజేపీకి మధ్య కానీ, బీజేపీకి జనసేనకి టీడీపీకి మధ్య కానీ ఎటువంటి పొరపచాలు లేవు. వచ్చినా కూడా దానిని సర్ది చెప్పుకునే సమర్థత మాకు ఉంది అంటూ కూడా హోంమంత్రి అంతా కామెంట్స్ చేశారు. బ్రాహ్మణి. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని దారకానిపాడులో జరిగిన లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు. అత్యంత కిరాతక హత్యపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇక శాంతి భద్రతలపైన హోంమంత్రి అనిత డీజీపీతో సమీక్ష చేశారు. లక్ష్మీనాయుడి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు నిందితునికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చూస్తామన్నారు అనిత. పిల్లలు అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి 3 ఎకరాలు అంటే 2 ఎకరాలు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. నా భర్త అతను ఇంతకు ముందు స్నేహితులే, ఆర్థిక లావాదేవీల కారణంగా మమ్మల్ని అలా చంపడం జరిగిందని సాక్షాత్తు వాళ్ళ భార్య చెప్పింది. భార్య కన్నా పెద్ద విట్నెస్ ఎవరు లేరు కదా అక్కడ.